దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిది. మరొక పరిశుద్ధ ఆదివారం అందు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడిచ్చిన కృపకై దేవునికి సదా కృతజ్ఞులై ఉందాం. ప్రియులారా, రండి దేవుని దగ్గర దేవుని మాటల ద్వారా దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని ఆలోచనలను, దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారిని గురించి విని ఒక ఆయన తన కుమారుడికి పట్టినటువంటి మూగాత్మ అనేటువంటి ఒక దెయ్యము అతన్ని చాలా బాధ పెట్టేస్తుందని, అతడు చాలా ఇబ్బంది పడుతున్నాడని, యేసు దగ్గరికి వెళితే నా కుమారుడు బాగుపడతాడని ఆశతో తీసుకొచ్చాడు. తీరా ఆయన తీసుకొచ్చే సమయానికి యేసుక్రీస్తు వారు అక్కడ లేరు. వారి శిష్యులు ఉన్నారు. వెంటనే శిష్యులు చూసి, ఏమండి ఏంటి ఇలా వచ్చారు అంటే, మా అబ్బాయికి దెయ్యం పట్టేసిందండి, ఆ దెయ్యాన్ని పోగొడతారని యేసుని గురించి విని మేము ఇక్కడికి వచ్చాము, మా అబ్బాయిని బాగు చేసుకోవడానికి వచ్చామండి అన్నారు. అప్పుడు శిష్యులు, మేము చేస్తాం ప్రార్థన అని ప్రార్థన చేశారు. ఏమీ అవ్వలా. విచిత్రం ఏంటంటే అందరు శిష్యులు ప్రయత్నించారు, బట్ దే కుడ్ నాట్ ఏబుల్ టు పర్ఫామ్ ఎనీ మిరాకల్ ఓవర్ దేర్. అక్కడ ఏమాత్రం ఏ అద్భుతాన్ని వాళ్ళు ఆవిష్కరించలేకపోయారు. అప్పుడు అక్కడ కొంతమంది తర్కం ప్రారంభించారు. మీరు యేసు ప్రభువులో ఉన్నారు కదండి, మీరు యేసు ప్రభువుల వారితోనే తిరుగుతూ ఉంటారు, ఆ యేసు ప్రభు శిష్యులు కదా, మీరు ఎందుకు ఈ కార్యాన్ని మీరు చేయలేకపోయారని ఒక తర్కం మొదలైంది, ఆర్గ్యుమెంట్. నేను అంటున్నాను, ఈరోజు క్రైస్తవ్యంలో తర్కానికి చాలా ఎక్కువైపోయిందండి. క్రైస్తవ్యంలో క్రైస్తవేతరులతోనూ తర్కమే, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి సేవకుల మధ్య తర్కమే. అసలు ఏ తర్కానికైతే దేవుడు మనం దూరంగా ఉండాలని కోరుకున్నాడో ఆ తర్క వితర్కాలు మన మధ్యలోనే రావడం చాలా బాధాకరం. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, యేసు మనస్సుని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. యేసుతో ఉండడం గొప్ప కాదు, యేసుతో తిరగడం గొప్ప కాదు, లేక నేను యేసు ప్రభు శిష్యుడని చెప్పుకోవడం గొప్ప కాదు, యేసులాగా ఉండడమే గొప్ప. వాళ్ళు ఏమాత్రం ఏది చేయకపోయేసరికి అక్కడ తర్కం మొదలైంది. ఈరోజు అదే తర్కం అన్యులు మన విషయంలో కూడా మాట్లాడుతున్నారు. మీరు యేసు ప్రభువులో ఉన్నారు కదండి, మరి మీరు ఎందుకు ఇలా చేశారు, మీరు ఇలా చెయ్యొచ్చా? ప్రపంచంలో ఏ భక్తి అయినా చేయనియండి, వాళ్ళు ఏం చేసినా అడిగేవాళ్ళు ఉండరు. కానీ ఒక క్రైస్తవుడు ఏదైనా కొంచెం తప్పుగా అనిపించితే వెంటనే అడుగుతారు. ఎందుకంటే ప్రపంచమంతటికీ తెలుసు ఇది ఖచ్చితమైన భక్తి తత్వం అని. అందుకని ఇందులోనే లోపాలు వెతకడానికి ఎక్కువగా అన్ని జనాంగం ఇష్టపడతారు. ఇందులోనే తప్పులు వెతకడానికి మతోన్మాదులే కాదు, చాలామంది ఇష్టపడతారు. ఈరోజు ఈ తర్కము అనేది ప్రభువుకి అస్సలు ఇష్టం లేదు. ఆయన ఎవరితోనూ తర్కించలేదు, ఆయన ఎవరితోనూ కూడా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోలేదు. దైవిక జ్ఞాన విషయంలో తప్ప. దైవిక జ్ఞాన విషయంలో 12 సంవత్సరాల వయసు నుంచి కూడా వారు ఆయన జ్ఞానులతో తర్కించాను అనే మాట చదువుతాం. అది వేరు. అది జ్ఞాన విషయంలో తర్కం అంటే అది అర్థం ఉంది. ఇక్కడ క్రీస్తు శిష్యులుగా ఉండి ఏమీ చేయలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు వచ్చే తర్కము చాలా వెటకారంగా, ఎగతాళిగా, హేళనగా, అపహాస్యం చేసేదిగా ఉంటుంది. అలాంటి తర్కం అక్కడ జరుగుతుంది. ఆ సమయంలో యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చారు. వచ్చిన వెంటనే వారు ఆయన తన శిష్యులను చూసి ఒకటి అడుగుతారు, ఏంటి తర్కం జరుగుతుంది ఇక్కడ, వాట్స్ ద ఆర్గ్యుమెంట్ ఈజ్ గోయింగ్ ఆన్ హియర్, ఏంటి తర్కము అన్నప్పుడు ఈ శిష్యులు ఏమీ మాట్లాడలేకపోతారు. అప్పుడు ఆ
దయ్యం పట్టిన కొడుకును తీసుకొచ్చిన తండ్రి ముందుకొచ్చి ఒక మాట అంటారు. ఈ సంగతి అంతా, ఈ ఉదంతం అంతా మార్కు సువార్త 9వ అధ్యాయంలో 14వ వచనం నుంచి జరుగుద్ది. అప్పుడు ఆ తండ్రి యేసు దగ్గరికి వచ్చి ఏమని చెప్తున్నారంటే, ఆయన ఆ కుమారుని తీసుకొని వచ్చి, బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని వద్దకు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని, కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. ఈరోజు క్రైస్తవ్యంలో చేతకాని కార్యం అంటూ ఏదీ లేదండి. ఏదైనా చేయడానికి సమర్థుడైనటువంటి క్రీస్తును మనం కలిగి ఉన్నాం. అందుకని ఆయన అంటారు, వాక్యము ద్వారా మనల్ని బలపరుస్తూ, ఈ లోకములో ఉన్నవానికంటేను మీలో ఉన్నవాడు గొప్పవాడని చెప్పించారు పరిశుద్ధాత్ముడు. ఈరోజు మనము చేతకాని వారిలాగా ఎందుకు అయిపోతున్నాం? చేతకాని వారిలాగా ఉండాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఎందుకు మనకి కార్యాలు జరగడం లేదు? కారణం ఒకటే, మనము క్రీస్తులో ఉంటున్నామే కానీ క్రీస్తును పూర్తిగా అర్థం చేసుకోలే. క్రీస్తు వలే జీవించడానికి ఈ జీవితం, క్రీస్తు వలే బ్రతకడానికి. అందుకనే చేతగాని వారు అని అనిపించుకునే ఒక దౌర్భాగ్యం ఈ శిష్యులకి పట్టింది. ఒక అన్యుడు వచ్చి మీరు చేతగాని వారు అని అంటున్నారంటే అక్కడ పరిస్థితిని మనం గమనించవచ్చు. బైబిల్లో సామెతల గ్రంథం 24వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవవుతావు అని ఉంది. ఈరోజు మనం ఎందుకు చేతగాని వారి వల్ల అయిపోతున్నామంటే, శ్రమలు వస్తే తట్టుకోలేము. శ్రమలు వస్తే మనం వదిలేస్తాం. శ్రమలు కలిగితే దేవుడు నాకు ఏం చేశాడని ఆర్గ్యుమెంట్ చేస్తాం. శ్రమలలో మనం దేవుణ్ణి తక్కువ చేస్తాం. కానీ యేసుక్రీస్తు వారు తాను కూడా శ్రమలు పొందాడు, అనేక శ్రమలు అనుభవించారు. ఆ శ్రమలలో ఆయన పొందుకున్నది ఏంటంటే విధేయత. ఆయన శరీరధారి ఉన్న దినములలో తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు అని ఉంది. ఈరోజు నిజంగా విధేయులకు బిడ్డల్లాగా మనం ఉంటే మనం చేతకాని బిడ్డల వలె ఉండాల్సిన అవసరం లేదు. వాక్యానికి విధేయులు అవుతున్నామా? దైవజనునికి విధేయులుగా ఉంటున్నామా? మనం వెళుతున్నటువంటి సంఘానికి విధేయులుగా ఉంటున్నామా? మనం నమ్ముకున్నటువంటి మార్గంలో విధేయులుగా ఉన్నామా? మించి మనం అనుసరిస్తున్న ఈ పరిశుద్ధ గ్రంథంలోని వాక్యాలకు విధేయులుగా ఉన్నామా? అందుకనే మనము చేతగాని వారి వలె అయిపోతున్నాం. పైకి వింటున్నామే కానీ ఆ విన్నదాని ప్రకారంగా జీవించే విధానాన్ని మనం అలవరుచుకోలేకపోతున్నాం. ఆశ్చర్యం ఏమిటంటే, ఈ వివాదాలకి క్రైస్తవులు కూడా పాలిభాగస్తులుగా ఉండడం అనేది విచారకరం. అందుకనే అంటున్నాను, నేను నిన్ను చూసి చేతగాని వ్యక్తి వలె నిన్ను గురించి మాట్లాడే సందర్భాలు ఏంటనేది మనం ఆలోచించుకోవాలి. ఆదికాండంలో 32వ అధ్యాయంలో అసలు దేవుని యొక్క సంకల్పం ఏంటి? దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు ఒక జనాంగాన్ని తన ప్రజలుగా చేసుకోవడానికి. అలాంటి జనాంగపు ఆ పరంపరలో అబ్రహామును పిలుచుకున్నారు. అబ్రహాము యొక్క కుమారుడైన ఇస్సాకుని దేవుడు పిలిచారు. ఇస్సాకు కుమారుడైన యాకోబుని దేవుడు హెచ్చించాడు. యాకోబు కుమారుడైన యోసేపు ద్వారా క్రమం ముందుకు అలా సాగుతూ వచ్చింది. ఆ క్రమంలో యాకోబు ఒక శ్రేష్టమైనటువంటి జనాంగానికి
మూలకారకుడైనట్టుగా ఉన్నాడు. అలాంటి యాకోబు 32వ అధ్యాయంలో 17-18 వచనాలలో అతని స్థితి ఎలా ఉందంటున్నానంటే, ఆదికాండం 32:17-18లో, మరియు వారిలో మొదటి వానితో, నా సహోదరుడైన ఏసావు నిన్ను ఎదుర్కొని, నీవెవరి వాడవు, ఎక్కడికి వెళుచున్నావు, నీ ముందర ఉన్నవి ఎవరివని నిన్ను అడిగిన ఎడల, నీవు అవి నీ సేవకుడైన యాకోబువనియు, ఇది నా ప్రభువైన ఏసావు కొరకు పంపబడిన కానుక, ఇదిగో అతడు మా వెనక వచ్చుచున్నాడని చెప్పమని ఆజ్ఞాపించాను. మళ్ళీ చెప్తున్నాడు, ఈ మాట అంటున్నది యాకోబు అని తీసుకోకండి. ఈ యాకోబు అంతకు మునుపు తన అన్నైనటువంటి ఏసావు దగ్గర జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు. రెండవది, తన తండ్రి అయిన ఇస్సాకు ద్వారా ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఎవరిప్పుడు చేతగాని వాని వలె అయిపోయాడు? ఎందుకు ఇలా చేతగాని వాని వలె అయిపోయాడు? ఎందుకంటే తాను పొందుకున్న జ్యేష్ఠత్వాన్ని, తాను అందుకున్న ఆశీర్వాదాలని అతడు గుర్తించట్లా. ఈరోజు క్రైస్తవ జనాంగమా, దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు, దేవుడు నిన్ను హెచ్చించాడు, నీకంటూ ఒక ఆధిక్యత ఇచ్చాడు. బట్ యు ఆర్ నాట్ రికగ్నైజింగ్ ద వాల్యూ ఆఫ్ యువర్ కాల్. నీ పిలుపులో ఉన్నటువంటి సత్యాన్ని నువ్వు అర్థం చేసుకోవట్లే. యాకోబు ఎందుకు ఇలాగా ఒక చేతగాని వాని వలె మాట్లాడుతున్నాడు? ఏసావు దగ్గర అతని బలహీనతను చూసి జ్యేష్ఠత్వాన్ని కొట్టేశాడే, తండ్రి దగ్గర అబద్ధమాడి ఆశీర్వాదాలు అందుకున్నాడే. అంటే ఈరోజు ఎందుకు ఇతడు చేతగాని వాని వల్ల అయిపోయాడంటే, ఆ పొందుకున్న విధానం కరెక్ట్ అయినది కాదు. అందుకనే ఈరోజు ఏ ఏసావు అయితే తను తరుముతున్నాడని విన్నాడో, ఇప్పుడు ఆ ఏసావుని ఏమంటున్నాడో తెలుసా అండి? నా ప్రభువైన ఏసావు అంటున్నాడు. రెండవది ఏమన్నాడో తెలుసా? నీ సేవకుడైన యాకోబు అంటున్నాడు. మూడవది ఏమంటున్నాడంటే, నీ కొరకు పంపుతున్న కానుకిది. నాలుగవదిగా, మా వెనక వస్తున్నాడు. నువ్వు అసలు వెనకపడాల్సిన అవసరం ఏముంది మిత్రమా? అన్నిట్లోనూ సంఘంలో ముందుండేవాడివి, సంఘంలో ముందుండేదానివి, ప్రార్థనలో పరిగెత్తేదానివి, అన్నిటికీ ఆతృతగా దేవుని కార్యం చేయడానికి వచ్చే నువ్వు ఈరోజు ఎందుకు వెనకబడిపోయావు? ఆ వెనకబడిపోవడం వల్ల అందరినీ నువ్వు నీకంటే గొప్పగా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రెండవదిగా, నిన్ను నువ్వు అనవసరంగా తగ్గించుకోవాల్సి వచ్చింది. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు జ్యేష్ఠత్వాన్ని కలిగి ఉన్న బిడ్డవి, నువ్వు ఆశీర్వదించబడిన బిడ్డవి. అయినా సరే నువ్వెందుకు ఇంత తగ్గిపోవాల్సి వచ్చిందంటే, నీ పిలుపులో ఉన్నటువంటి స్పష్టత నీకు అర్థం కావట్లే. యాకోబును ఎందుకు పిలుచుకోవాలి? యాకోబు ద్వారానే తన యొక్క దేవుని ప్రజలుగా చేసుకోవాలనే సంకల్పాన్ని ఆయన యాకోబు ద్వారానే ఎందుకు జరిగించుకోవాలి? ఇది మనం అర్థం చేసుకోవాలి. అనేక మందిని విడిచి మీకు ఇచ్చాడు ఈ రక్షణ. మీకే ఎందుకు ఇచ్చారు? చేతగాని బిడ్డల్లాగా ఉండడానికా? కాదే. అందుకని అక్కడ యాకోబు చేతగాని వాని వలె వెనకబడిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయాడు. వద్దు మిత్రమా, నువ్వు దేవుని కార్యాలకు వెనకుంటున్నావేమో, నువ్వు దేవుణ్ణి చూడడం అనేసి పాస్టర్ని చూస్తున్నావు, సంఘంలోని సభ్యుల్ని చూస్తున్నావు. వాళ్ళు నేను ఆత్మీయంగా ఎదగనివ్వరండి, ఓపెన్గా చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళని మీరు గమనిస్తే వాళ్ళు చేసే దాంట్లో తప్పులు కనిపించాయి. ఆ తప్పులు మీకు ఏమవుతాయంటే వెనక్కి వెళ్ళిపోయేటట్టుగా చేస్తాయి. ఆ తప్పులు మిమ్మల్ని ఆత్మీయంగా ఎదగకుండా చేస్తాయి. వద్దండి, మీరు ప్రత్యేకింపబడిన వారని ముందు గుర్తించండి. ఈరోజు మళ్ళీ అంటున్నాను నేను, అంత గొప్ప యాకోబు ఆశీర్వాదాలు అందుకున్నవాడు, జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నవాడు, ఈరోజు ఎలాగ వెనకబడిపోయే పరిస్థితి వచ్చింది? బికాజ్ హీ డిడ్ంట్ రికగ్నైజ్ ద వాల్యూ ఆఫ్ హిస్ కాల్. తనకి ఇవ్వబడిన పిలుపుని
అర్థం చేసుకోలే. అంత మాత్రమే కాదు, న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయంలో 13వ వచనంలో ఒక ఆయన అంటున్నాడు ఇలాగా, గిద్యోను ఏమని, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యాలన్నీ ఏమాయను. యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించానని అతనితో చెప్పాను. ఎవరి గిద్యోను? దేవుడు ఏర్పరచుకున్న మహా గొప్ప సాధనం. అలాంటిది ఈరోజు ఒక చేతకాని వాని వలె మాట్లాడే పరిస్థితి ఎందుకు వచ్చింది? బికాజ్ దేవుడు మనకి తోడై ఉన్నాడనే విషయాన్ని అతడు మర్చిపోయాడు. ఒకటి, యాకోబు తన శ్రేష్టత్వము లేక పిలుపులోని పటిష్టతను అర్థం చేసుకోలేదు. 2, గిద్యోను దేవుడు మనకి తోడై ఉన్నాడు, ఎన్ని కష్టాలు, ఇరుకులు, సమస్య, శోధనలు వచ్చినా మనకి తోడై ఉన్నాడనే విషయం మర్చిపోయి గానుగ చాటుకు వెళ్ళి గోధుమలను దొళ్ళగొట్టుకుంటున్నాడు. ఎందుకు గానుగ చాటును వెళ్ళాల్సి వచ్చిందంటే పండించిన పంటంతా మిద్యానీయులు పట్టుకుపోతున్నారు. కష్టపడి సాధిస్తున్నారు కానీ పంట చేతికి రావట్లా. అందుకని ఒక చాటున చేసుకోవాల్సిన దౌర్భాగ్యం పట్టింది. ఈరోజు చాలామంది క్రైస్తవ బిడ్డల్లో ఇదే పరిస్థితి. ఎందుకు అలా ఉండాలి? అలాంటి సమయంలో ఆ గిద్యోనుకు ఉన్నటువంటి స్పెషాలిటీని దేవుడే చెప్తున్నాడు. ఏమంటాడంటే, దేవుడు కనబడి, యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, అది నీ స్థితి. నువ్వు ఉండాల్సిన స్థితి ఏంటంటే పరాక్రమముగాను బలాఢ్యుడిగా ఉండవలసిన నువ్వు చేతగాని వాని వల్ల ఎందుకు అయిపోయావు? వై యు ఆర్ నాట్ గెట్టింగ్ దట్ పాజిటివ్నెస్? ఆ పొసెసివ్నెస్ ఎందుకు నీకు రావట్లా? ఎందుకంటే నేను ఇంకా చేతకానోడిని, నాకు ఇంకెప్పటికీ మంచి జరగదు, నా ఆరోగ్యం బాగుపడదు, నా పరిస్థితులు చక్కదిద్దబడవు, నా బ్రతికింతే అనుకునే ఒక కృంగుదల్లోకి వెళ్ళిపోయావు. అందుకనే సామెతల్లో మనం చదువుకున్నాం, శ్రమలలో నువ్వు కృంగిపోయిన ఎడల చేతగాని వాడివి అయిపోతావు. యాకోబు తన అన్నయ్యన ఏసావుని ఎదుర్కోవడానికి భయపడి తన ఐడెంటిటీని మర్చిపోయి చేతగాని వాని వల్ల అయిపోయాడు. గిద్యోను దేవుడు తోడుగా ఉంటాడు అనేటువంటి ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని మర్చిపోయి చేతగాని వాని వల్ల అయిపోయాడు. ఈరోజు నేనంటున్నాను, దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉంచాలని ఆశపడుతున్నాడు మిత్రమా. ఆ గిద్యోను ద్వారా మనం నేర్చుకోవాలి. పరాక్రమము కలిగిన బలాఢ్యుడండి అతడు. నువ్వు అంతే. యూ కెన్ రిబ్యూక్ ద ప్రాబ్లం, సమస్యను నువ్వు గద్దించగలవు. కానీ నువ్వు ఈరోజు చేతగాని వాని వల్లే మాట్లాడుతున్నావు. ఎక్కడో దాక్కోవాల్సిన అవసరం ఒక మంచి క్రైస్తవుడిగా నీకు అవసరం లేదు. అందుకని అంటున్నాను నేను, నా పని అయిపోయింది, ఇక మేము ఎందులోనూ ఐడెంటిటీ లేని వాళ్ళం అయిపోయాం, మాకు ఏం గుర్తింపు లేదు, నిజంగా ఆయన మాకు తోడుండే ఎందుకు ఇలా జరుగుతుంది? ఇప్పుడు అదే అడుగుతున్నారు అక్కడికి వచ్చి. మీరు ఆ యేసు ప్రభుతో ఉన్నవారు కదండి, ఆ యేసు ప్రభువులో ఉన్నవారై ఉండి ఆయన శిష్యులై ఉండి మీరు ఎందుకు చేతగాని వారిలాగా అయిపోయారంటే, యేసుతో ఉన్నాము అనేటువంటి అవేర్నెస్ లేదండి. ఆ శిష్యులు కూడా ఒక సందర్భంలో ధోనిలో వెళ్ళమంటాడు యేసయ్య, మీరు నాకంటే ముందు అద్దరికి వెళ్ళండి, నేను వెనకాల వస్తానంటాడు. విచిత్రం ఏంటంటే అలా వెళుతున్నప్పుడు ఆయనే కదా వెళ్ళమన్నాడు, ఆయన తోడుగా ఉంటాడనేటువంటి భావన వాళ్ళకి లేదు. అందుకనే శ్రమ వచ్చింది, గాలి రేగింది, తుఫాను పట్టింది, కంగారు పడిపోయి మనల్ని వదిలిపెట్టేశాడు అనుకున్నారు. కానీ యేసు వచ్చి వారిని కాపాడారు. మరొక సందర్భంలో కూడా యేసుక్రీస్తు వారు కూడా వారితో ధోనిలో ఉన్నారు. అక్కడ కూడా ఇదే పరిస్థితి, శ్రమ వచ్చింది, తుఫాన్ రేగింది. నేను అనుకుంటూ ఉంటాను, అక్కడ యేసు ఉన్నాడు కదా, ఏదైనా జరగరాని సందర్భం జరిగితే మనతో పాటు యేసు కూడా మునిగిపోతాడు, మనతో పాటు యేసు కూడా ఉండడు. కానీ అక్కడ యేసు ఉన్నాడనేటువంటి భావన మర్చిపోయి అమరం మీద తలను వాల్చుకొని పడుకొని ఉన్న ఆయన్ని కుదిపి లేపేస్తారు. భయంకరంగా ఉంది వాతావరణం, తుఫాను వచ్చేస్తుంది,
నీకు ఏమాత్రము చింత లేదా అని లేపేస్తారు. అసలు చింతపడాల్సిన అవసరం ఏమిటి? ఆయన ఉన్నారు కదా, తమతో ఉన్నా సరే. అందుకని ఈ మాటలన్నీ చెప్తున్నాను. నీకు ఆయన ఉన్నాడనేటువంటి అవేర్నెస్ లేదు. 16వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథంలో 16-17 వచనాలు చూస్తే, ఆమె అనుదినము మాటల చేత అతనిని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. ఎందుకు నువ్వు చచ్చిపోవాలి? ఇప్పుడు అదేదో డబ్బులు, ఏదో కాల్ మనీ అని డబ్బులు ఏదో ఇస్తారు, వాళ్ళు విసిగించేస్తారట. భయంకరమైన బూతు మాటలు మాట్లాడి అవతలవాడు కృంగిపోయేటట్టు చేసేస్తారట. అలా చేయడం వల్ల ఎంతోమంది తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. మాటల చేత విసిగిచ్చే ప్రపంచంలో మనం ఉన్నామండి. మైండ్ గేమ్ అండి అదంతా. మీ బైబిల్ అంతా తప్పంటాడు ఒకడు, అదంతా బూతు పుస్తకం అంటాడు ఒకడు, మరొకడు అంటాడు ఇందులో సత్యం లేదంటాడు. ఇలాగా మాటల చేత ఇబ్బంది పెట్టే ప్రపంచంలో మనం ఉన్నాం. నువ్వెలా ఉన్నావు అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. నీ పిలుపులో ఉన్నటువంటి శ్రేష్టతను అర్థం చేసుకో. అసలు సంసోన్ని ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు? తన ప్రజలైన ఇశ్రాయేలు జనాంగానికి ధైర్యాన్ని ఇవ్వడానికి, వారి పక్షంగా యుద్ధం చేసి ఫిలిష్తీయుల మీద విజయం ఇవ్వడానికి అతన్ని చేసుకుంటే, ఈరోజు అతడు లోక సంబంధమైన బలహీన పరిస్థితుల్లోకి పడిపోయి చేతగానుడైపోయాడు. మూడోది ఏంటో తెలుసా? నువ్వు లోక సంబంధమైన వాటిని కోరుకుంటే చేతకానివాడు అయిపోతావు. అంత గొప్ప సంసోను తన బలాన్నంతా పోగొట్టుకోవడానికి కారణం, ఈ వాజ్ ఇంట్రెస్టెడ్ టు రిసీవ్ సంథింగ్ ఎర్త్లీ థింగ్స్. భూ సంబంధమైన, శారీరక సంబంధమైన. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావముగా గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఈరోజు సంసోను శరీర స్వభావం కలిగిన వానిగానే ఆలోచించాడు. అందుకని తను ఏమంటున్నాడంటే, ప్రాణం విసిగి చావగోరెను. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకి తెలియజేసి, నేను తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదకి మంగళకత్తి రాలేదు. నా క్షౌరం చేస్తే నా బలం నాలో నుండి తొలగిపోయి నేను మామూలు మనిషిని అయిపోతాను. అందుకని ఈరోజు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నీకున్నవన్నీ కూడా తగలబెడతారు, నీ బైబిల్ని కాల్చేస్తారు, ఎందుకంటే నీ చర్చను కూల్చేస్తారు. ఇలా అన్నీ చేస్తే మానసికంగా నువ్వు కృంగిపోతావు. ఇంకా దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఏం చెయ్యట్లేదు నాకు అనే పరిస్థితి నీకు కల్పించే ప్రపంచంలో మనం ఉన్నాం. నీ ఇంట్లో వాళ్ళే నీకు శత్రువులు అవుతారు. జాగ్రత్త మిత్రమా. నేను డిప్రెస్ చేసేస్తారు. నువ్వు చేతకాని వాడిలాగా అయిపోతావు. ఇదిగో సంసోను చేతకాని వాడు అయిపోయాడు. అతడు ప్రాణము విసిగి చచ్చిపోవాలనుకున్నాడు. ఎందుకు అలాగా? నువ్వు చేతకాని బిడ్డవా? నేను చేతకాని పరిస్థితిలోకి తీసుకెళ్ళేది ఎవరు? అందుకనే యేసుక్రీస్తు వారు అంటున్నారు ఆ మార్కు సువార్తలోనే. ఆ మాట విన్నప్పుడు ఆయన చాలా బాధపడ్డాడు. మీ శిష్యుల్ని అడిగాను కానీ అది వారి చేత కాలేదు అన్నప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారో తెలుసా? వెంటనే అందుకు ఆయన, విశ్వాసము లేని తరము వారులారా, నేను ఎంతకాలము మీతో ఉంటాను, ఎంతవరకు మిమ్మలను సహించాలి. ఇంగ్లీష్లో అంటాడు, హౌ లాంగ్ షల్ ఐ బీ విత్ యూ, ఐ లాంగ్ షల్ ఐ సఫర్ యూ. ఎంతకాలం అండి భరిస్తాడు? ఈ చేతకాని భక్తి చేయడం కంటే ఉత్తమం ఊరుకోవడం. ఈ చేతకాని భక్తిలాగా నీది ఉండకూడదు. నువ్వు దేవుని బిడ్డవి, దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. అందుకని యేసు అంటున్నాడు, హౌ లాంగ్ ఐ కెన్ బేర్ యూ. ఎంతకాలం సహించాలి? మానవా? ఇంకా ఆ డిప్రెషన్ మాటలు మానవా? ఆ చేతకాని మాటలు మానవా? ఇంకా నాకు ఎప్పటికీ ఏ మంచి జరగదని అందరి చేత చేతగాని వాడు అని అనిపించుకోవడానికి ఆ దేవుడు నీకు నాకు ఈ రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు? లేదండి. నేను అంటున్నాను మళ్ళీ, చాలా జాగ్రత్త. దేవుడు మనకి తోడుగా ఉన్నాడండి. నిన్ను అద్భుతమైనటువంటి సాధనంగా మార్చి వాడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకనే ఆయన అంటున్నటువంటి ఒక పాజిటివ్ మాట ఏంటో తెలుసా? యెషయా గ్రంథములో 41వ అధ్యాయంలో 15వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు నిన్ను నన్ను ఏం చేయాలనుకుంటున్నాడు, ఎలా ఉంచాలనుకుంటున్నాడు? కక్కులు పెట్టబడి పదును గల కొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను.
నువ్వు మామూలు బిడ్డవి కాదు నాన్న. ఈ సంవత్సరాంతం లోపల నీ అచీవ్మెంట్స్ అన్నీ నువ్వు పొందుకోబోతున్నావు. అందుకని అంటాను, పాస్ట్ ఈజ్ ఏ హిస్టరీ, ఫ్యూచర్ ఈజ్ యువర్ డెస్టినీ. ఖచ్చితంగా అంటున్నాను, జరిగిపోయిన దాన్ని పట్టుకొని నువ్వు ఆలోచనలు చేయకు. అలాగ చేసినప్పుడు నువ్వు చేతగాని బిడ్డవు అయిపోతావు. అందరి చేత చేతగాని క్రైస్తవుడని అనిపించుకుంటావు. అందుకని అంటున్నాడు, కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించున్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేసేస్తావు. ఈరోజు నువ్వు చేతగాని బిడ్డగా ఉండడానికి వీళ్ళే దేవుడిని హెచ్చించబోతున్నాడు. దేవుడు నీకు ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. అన్యుల చేతగాని క్రైస్తవుడని అనిపించుకోవడానికి కాదండి భక్తి తత్వం. ప్రభు కొరకు మనం ముందుకు వెళదాం. ఖచ్చితంగా అద్భుతమైన కార్యం చేస్తాడు. యేసుక్రీస్తు ద్వారా మనం వింటున్నాం. నేను ఎంతకాలం మిమ్మల్ని సహించాలి, చేతకానోళ్ళగా ఎంతకాలం మీరు ఉంటారు అని ప్రభు చేత అనిపించుకోవడానికి కాదు. ఈరోజు నురిపెడి మ్రాను, అక్కడ ఎలాగా అంటాడంటే, ఎంత మంచి మాట అంటే, నుడిపెడి మ్రానుగా నిన్ను నియమించున్న పర్వతాలను నువ్వు పిండి చేయగలవు, పొడి పొడి చేసేయగలవంట. అలాంటి గొప్ప ఆత్మీయ శక్తిని మీకు ఇవ్వబోతున్నాడు. ఇక మీదట నువ్వు చేతగాని బిడ్డవి కాదు. దేవుని కొరకు అనేకమైన కార్యాలు చూడబోతున్నావు, చేయబోతున్నావు. దేవుడు నిన్ను దీవించుగాక. పరిశుద్ధుడైన దేవా, కృపగల మా తండ్రి, నీ పిలుపులోని ఆంతర్యాన్ని గ్రహింపగా, నువ్వు మాకు తోడుగా ఉన్నావనే సత్యాన్ని ఆలోచించక, మాకివ్వబడిన శక్తి అంతా కూడా లోక సంబంధమైన వాటికి ఉపయోగిస్తూ చేతగాని వారి వలె అయిపోతున్నామేమో. దయచేసి మా ఆత్మీయ స్థితిలో మేము ఓడిపోతున్న విషయాలలో, మేము పడిపోతున్న విషయాలలో, మేము అన్యుల దగ్గర చేతగాని వారి వలె కనబడే విషయాలలో అయ్యా మాకు సహాయం చేయండి. మేము నాయన ప్రభువా, నువ్వు ఊహించినట్లుగా పర్వతములను పిండి చేయగలిగే శక్తివంతులమని, సమస్త కార్యముల్లోనూ నీ మీద ఆధారపడి అడుగులు వేసి జయం పొందగలమనే స్థిర నిశ్చేత నీ వాక్యం ద్వారా మాకు అందించమని క్రీస్తు పేరిట ప్రతిష్ఠించుకొని ప్రార్థించి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదా తోడే ఉండి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.